ఐఏఎస్ కావడమే తన జీవిత లక్ష్యమని అంగవైకల్యాన్ని జయించి 887 సివిల్స్ ర్యాంకును సాధించిన హనితను అనలాగ్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ విన్నకోట శ్రీకాంత్ శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా సివిల్స్ ర్యాంకర్ హనిత మాట్లాడుతూ తాను ఐఐటి 2వ సెమిస్టర్ చేస్తున్న సమయంలో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి 2 కాళ్లు పడిపోయాయని, దీంతో తాను సంవత్సరం మధ్యలో ఐఐటి వదిలేసి నిరాశ చెందకుండా డిగ్రీ పూర్తి చేసి సివిల్స్ ప్రిపేర్ అయ్యారని తెలిపారు. 4సారి ప్రయత్నించగా తనకు ఈ ర్యాంక్ వచ్చిందని అన్నారు. ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చినా కానీ మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పినట్టు రిపీట్ అవుతుంది. సార్ సార్ మేడం మేడం సార్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఓకే ఇప్పుడు ఇవ్వమంటారా మేడం గారు ఉంటే బాగుంటుంది. సివిల్ సర్వీసెస్ 2023కు సంబంధించి రిజల్ట్స్లో మా అనలాగ్ ఐఏఎస్ అకాడమీ తరఫున 50 ర్యాంకులు రావటం అన్నది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అందులోనూ 25కు పైగా తెలుగు వాళ్ళు ఉండటము, దాంతో పాటుగా ప్రతి సంవత్సరము కనీసము 50 నుంచి 60 ర్యాంకులు మా అనలాగ్ ఐఏఎస్ అకాడమీ తరపు నుంచి మేము ర్యాంక్స్ ఇవ్వటం అన్నది మాకు చాలా ఆనందకరంగా ఉంది. అయితే ఈ సంవత్సరము ఆల్మోస్ట్ 1000కి పైగా క్యాండిడేట్ సెలెక్ట్ అవటం జరిగింది. మా అనలాగ్ ఐఏఎస్ సంస్థ తరపు నుంచి ఆల్ ఇండియా లెవెల్లో గైడెన్స్ ఉండాలి. అండ్ ఆల్సో ఐ వుడ్ సే హార్డ్ వర్క్, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్ టేక్స్ యూ టు ద లిస్ట్. పేరెంట్స్ చాలా హెల్ప్ చేశారండి, లైక్ ఎమోషనల్గా, మెంటల్గా. దే ఆల్వేస్ స్టూడ్ బై మీ లైక్ రాక్. సో వాళ్ళకి థ్యాంక్స్ నేను చెప్పకూడదు, బట్ ఎంకరేజ్మెంట్ బ్యాక్ సపోర్ట్ అంటే లైక్ నా కాన్స్టెంట్గా నా పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ వాజ్ మై గురువు గారండి, శ్రీ రామకృష్ణ స్వామి గారు. ఆయన ఇన్స్పైర్ చేసి చేయగలవు, యూ కెన్ డూ ఇట్, నమ్ము అని చెప్పి కాన్స్టెంట్గా చెప్పారు. సో ఐ ఫాలో.